సో హలో గాయస్, నా బరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్ ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ గాయస్ ఈరోజు రాలో సెత్ రాలిన్స్ రింగ్లో వచ్చి చాలా మాట్లాడినారనే మాట. సీఎం పంక్ గురించి, మన జెউస్ గురించి మాట్లాడినారు. అండ్ ఫైనల్లీ అంటే రోమన్ రైన్స్ పైన అటాక్ చేసినారు కదా మన సెత్ రాలిన్స్. సో మన సెత్ రాలిన్స్ ఈరోజు రాలో వచ్చి రోమన్ రైన్స్ గురించి మాట్లాడినారనే మాట. అండ్ బాస్ అంతగా ఈరోజు రాలో ఇంకా చాలా జరిగింది. కానీ గాయస్ ఇంకోటి మీకు తెలుసా, నేను మీ అందరికి నిన్న ఒక వీడియో చెప్పినాను. అండ్ ఈరోజు రూమర్స్ గురించి కొంచెం కనుక్కొని చెప్తాను చెప్పినా కదా. సో మనం కోడీ రోడ్స్ టైటిల్ రిలంకిష్ చేస్తాడా చేయడా, అంటే కోడీ రోడ్స్కి నిజంగా ఇంజూరీ అయిందా కాలేదా అంటే దాని పైన రూమర్స్ వస్తున్నాయి అన్నమాట. ప్రెజెంట్ కోసం ఏమేమి రూమర్స్ వస్తున్నాయో ఆ రూమర్స్ నేను మీద ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. కోడీ రోడ్స్ గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడదాం. సో బాస్ మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన 2025 రాయల్ రంబల్ విన్నర్, మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ విన్నర్ జే ఊసోది. ఎస్, జే ఊసో ఎంట్రీ అయింది బాస్. ఈరోజు రా స్టార్టింగ్లోనే ఫ్యాన్స్ చాలా అంటే చాలా చీర్ చేసినారు. యూ డిజర్వ్ ఇట్ అని ఛాన్స్ బి చేసినారనే మాట. సో నిజాం చాలా హైలైట్ అనిపించినట్టు మన జే ఊసోవి కొంచెం ఇమోషనల్ అయిపోయినారనే మాట. అండ్ హైలైట్ ఏంటంటే మన జే ఊసో ఎంట్రీ అయినప్పుడు ఈట్ అంటారు కదా. సో ఇప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ ఏంటంటే వన్ మోర్ టైం అని ఛాన్స్ చేసినారు. సో మళ్ళొకసారి మన జే ఊసో సాంగ్ వచ్చింది అక్కడ. అండ్ మళ్ళీ ఈట్ అని చేసినారు. సో అదొక హైలైట్ అనిపించింది అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మన జెউస్ ఈరోజు చాలా అంటే చాలా జబర్దస్త్ మాట్లాడినారన్నమాట. రింగ్లో మంచి ప్రోమో కట్ చేసినాం, చాలా మంచి సెగ్మెంట్ ఉండే. అండ్ ఈ సెగ్మెంట్ అయిన తర్వాత కనీసం ఇప్పుడైనా చాలా మంది ఫ్యాన్స్ సపోర్ట్ ఇంకా ఎక్కువ చేస్తారు కూడా. అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా మంచి సపోర్ట్ చూపించినారు. సోషల్ మీడియాలో అంత సపోర్ట్ చూపిస్తలేరు కదా. సో అందుకని ఈ సెగ్మెంట్ అయిన తర్వాత కనీసం సపోర్ట్ చూపిస్తారు అనుకుంటే. ఎందుకంటే మన జెউస్ ఏమన్నారంటే ఫస్ట్ అయితే కూడా ఉన్న ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ గాయ్స్ అని చెప్పి. ఎందుకంటే ఫ్యాన్స్ చాలా అంటే చాలా మంచిగా చీర్ చేసినారు బాస్. అందుకని అందరికీ థ్యాంక్స్ అని చెప్పినారు. అండ్ చాలా కంట్రోల్ చేసినారనమాట జెউస్. అంటే జెউస్ కలిగే లీలు వస్తుందన్నమాట. అంటే జెউస్ అంటే ఇంత సపోర్ట్ చూసి చాలా ఎమోషనల్ అయిపోయినారు. చాలా కంట్రోల్ చేసి మన జెউస్ ఏమన్నారంటే అసలు ఇప్పుడు ఏం మాట్లాడాలేమో నాకే అర్థమైతలేదు, బట్ ఏదైనా మాట్లాడుతానని ఈ టైప్లో మన జెউస్ చెప్పినారు. అండ్ జెউస్ ఏమన్నారంటే కరెక్ట్ 15 సంవత్సరాల ముందు నేను ఈ గేమ్లో వచ్చినా అనమాట. అంటే డబ్ల్యూడబ్ల్యూలో వచ్చినాను. అండ్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే నేను పాండమిక్ టైంలో నేను ది బ్లడ్ లైన్లో వచ్చినా అనమాట. సో నా లైఫ్లో 2 చాప్టర్స్ ఉన్నాయి. ఒకటేమో నేను నా బ్రదర్తో కలిసి యాజ్ ఎ యాక్టివ్ పార్ట్నర్లా చాలా మంచి పేరు సంపాదించినాను. ఇంకోటేమో బ్లడ్ లైన్ అనమాట. అండ్ ఓపెన్లీ చెప్పాలంటే ఎప్పుడైనా సింగిల్గా రాలేదు అనమాట. ఇప్పుడు నేను అంటే సింగిల్గా రావాలంటే ఎక్కడో కొంచెము భయం ఉంటుండే, ఎక్కడో కాన్ఫిడెన్స్ చాలా తక్కువ ఉంటుండే అనమాట. కానీ ఇప్పుడు ఈరోజు ఇక్కడ రాగానే లేదా నాలో చాలా కాన్ఫిడెంట్ వచ్చేసి ఈ టైప్లో మన జెউస్ మాట్లాడినారు. సో అప్పుడే ఫ్యాన్స్ మళ్ళీ ఒకసారి యూ డిజర్వ్ ఇట్ అని చెప్పినారు. సో అప్పుడే మన జెউస్ ఏమన్నారంటే చూడండి, నేను ఇప్పుడు అంటే ఈ పొజిషన్లో రానికి లేదా అంటే ఇంత మంచి టైంలో ఇంత మంచి పొజిషన్ రానికి నేను నిజం చెప్తాను చాలా అంటే చాలా కష్టపడ్డానని ఈ టైప్లో మన జెউస్ చెప్పినారు. అక్కడ ఏడ్చినారనమాట, కళ్ళకి మొత్తం నీళ్ళు వచ్చినాయన్నమాట మన జెউస్. అక్కడ లిటరల్లీ ఏడ్చినారు. అండ్ దాని తర్వాత ఫ్యాన్స్ అందరికి థ్యాంక్స్ చెప్పినారనమాట. అంటే ఇప్పుడు ఎవరో సపోర్ట్ చేసి అందరికీ థ్యాంక్స్ చెప్పినారు. మొత్తం ఫ్యామిలీకి అయినా సరే అందరికీ అక్కడ ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్పినారనమాట. అండ్ ఇప్పుడు నేను రసల్ మేనియాలో వెళ్తాను, అండ్ నేను మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తాను, నేను గెలుస్తాను ఈ టైప్లో మన జెউసో మాట్లాడుతుంటారు. సో బాస్ అప్పుడే మన జెউసోకి ఇంటరప్ట్ చేసినారు మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ గుంథర్ బాస్. ఎస్, మన గుంథర్ ఇంటరప్ట్ చేసినారు. అండ్ గుంథర్ రింగ్లో రాగానే జెউస్ని ఇన్సల్ట్ చేయడం స్టార్ట్ చేసినారు. అండ్ గుంథర్ ఏమన్నారు అంటే ఇప్పుడు నేను రింగ్లో వచ్చి నీకు కంగ్రాచులేషన్స్ ఎందుకు చెప్పాలి, అసలు నువ్వు ఏం చేసినావు అని. అండ్ నిజం చెప్పాలంటే నువ్వు నాకు డిసప్పాయింట్ చేసినావు తెలుసా. ఎందుకంటే నువ్వు నా లెవెల్ సూపర్ స్టార్, కనీసం నువ్వు నా బూట్స్లో రావన్నమాట. అంటే నువ్వు నా లెవెల్ సూపర్ స్టారే కాదు, నేను చాలా కష్టపడ్డావు నాకు తెలుసు అన్నమాట. ఈ ఫ్యాన్స్ అందరికీ ఎలా అంటే ఒక నమ్మకం వచ్చేలా చేయాలో అది నాకు తెలుసు అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నీతో ఫైట్ చేస్తే నా లెగసీకి ఏం లాభము అంటే ఓపెన్ చెప్పండి మళ్ళొకసారి నేను నీతో ఫైట్ చేయడానికి రెడీ లేను. ఎందుకంటే నీతో ఫైట్ చేస్తే అసలు నా లెగసీకి ఎలాంటి లాభమే లేదు బాస్. ఎందుకంటే నేను జాన్ సీనాతో ఫైట్ చేసిన, నేను సీఎం పంక్తో ఫైట్ చేసిన, నేను రోమన్ రేన్స్తో ఫైట్ చేసిన, నా లెగసీకి ఒక మంచి లాభం అవుతుంది అనమాట. బట్ నీతో ఫైట్ చేస్తే ఏముందని అక్కడ ఏం లేదు. సో అందుకని చెప్తున్నాను జెউసో, ఒకవేళ నువ్వు నన్ను చూసేసినావు అనుకో నేను ప్రతి వారం నీకు చాలా భయంకరంగా కొడతాను, చాలా నరకం చూపిస్తాను, అర్థమవుతుందా. కానీ ఒక్కటి ఇక్కడ మంచిది ఏంటంటే నీ దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. సో నువ్వు కొంచెం ఆలోచించు దీని గురించి, అంటే నువ్వు ఎవరిని చూసేయాలి నువ్వు ఆలోచించుకొని ఈ టైప్ చెప్పినారు. అండ్ మన గుంథర్ వెళ్ళిపోతుంటారు. సో అప్పుడే మన జెউసే ఆగు ఒక్క నిమిషం ఆగు అని చెప్పినారు. అండ్ మన జెউస్ ఏమన్నారంటే ఇప్పుడు నేను చాలా టైర్డ్ అయిపోయినా, అంటే ఊకే మాటలు ఇని లైక్ నేను ఒక ట్యాగ్ టీమ్ సూపర్ స్టార్, నేను డిజర్వింగ్ని కాదు, నేను అది కాదు ఇది కాదు అంటే ఇవన్నీ నేను చాలా టైర్డ్ అయిపోయినాను. అండ్ ఇప్పుడు రియాలిటీ ఏంటంటే నేను 2025
మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ విన్నర్ని అండ్ నేను హ్యాజ్ ఏ రాయల్ రంబల్ మ్యాచ్ విన్నర్ రెసల్ మేనియాలో అడుగు పెడతాను అండ్ నేను రెసల్ మేనియా రింగ్ బయట హ్యాజ్ ఏ ఛాంపియన్ అడుగు పెడతానని ఈ టైప్లో మన ఊసో ఆన్సర్ ఇచ్చినారు. నిజంగా చాలా జబర్దస్త్ ఆన్సర్ ఉండే బాస్ అది. అండ్ ఇక్కడనే చాలా అంటే చాలా మా గుంత కొంచెం షాక్ అయినారు. అండ్ ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది బాస్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఒకటి క్లియర్గా కొంచెం అర్థం చేసుకోండి, సెగ్మెంట్స్ కవర్ చేయాలంటే మామూలు మాట కాదు, చాలా చాలా దమ్ అవుతుంది అన్నమాట. చాలా కష్టపడి కవర్ చేస్తాం. సో అందుకని మీరు లైక్ చేయడం మర్చిపోకండి, వీడియోస్కి లైక్ చేయండి బాస్. ఓకే, సో నెక్స్ట్ మనకి పెంటా వర్సెస్ లుడ్విగ్ కైసర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచిన ఇంకెవరు కాదు మన పెంటా. సో మన పెంటా ఈ మ్యాచ్లో గెలిచినారు. అండ్ బాస్ దాని తర్వాత అక్కడ ఏమైందంటే మన పీట్ డన్ది థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది. పీట్ డన్ వచ్చినాక ఇంకా నుంచి మన లుడ్విగ్ కైసర్ పెంటా పైన అటాక్ చేసినారు, చాలా భయంకరంగా అటాక్ చేసినారు పెంటా పైన. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ అక్కడ ఎంట్రీ అయిపోయింది మన 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ విన్నర్ ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ది. అండ్ బాస్ షార్లెట్ ఫ్లేర్ ఎంట్రీ కాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా అంటే చాలా బూ చేసినారు బాస్. నిజంగా అది మన షార్లెట్ ఫ్లేర్కి అస్సలు నచ్చలేదు తెలుసా, అంటే ఫేస్ మ్యాచ్ క్లియర్లీ కనిపించింది, మన షార్లెట్ ఫ్లేర్కి నచ్చలేదు. చాలా అంటే చాలా మంది బూ చేసినారు. అండ్ బాస్ అయినా ఓపెన్ చెప్పాలంటే షార్లెట్ ఫ్లేర్ మామూలు సూపర్ స్టార్ కాదు బాస్. అంటే నాకు తెలుసు, అంటే షార్లెట్ ఫ్లేర్ రాగానే ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసేస్తాం, అందుకని ఫ్యాన్స్కి అది నచ్చదని. బట్ మీరు ఒకటి ఆలోచించండి, అంటే షార్లెట్ ఫ్లేర్ ఇది ఇప్పటి నుంచి కాదు బాస్, అంటే చాలా సంవత్సరాలు అయిపోయి మన షార్లెట్ ఫ్లేర్ నియర్లీ ఐ థింక్ ఒక 10 సంవత్సరాలు అవుతున్నాయి అనుకుంటా. షార్లెట్ ఫ్లేర్ చాలా కష్టపడి పేరు సంపాదించింది. కొంతమంది నెపోటిజం అంటున్నారు, బట్ ఓన్లీ నెపోటిజం అంటే ఏం కాదు, అక్కడ పేరు సంపాదించాలనే మాట. అంటే అట్లాంటి చాలా మంది ఉన్నారు, చాలా మంది టాప్లో ఉంటున్నారు, బట్ ప్రతి ఒక్కరు టాప్లో రాలేరు తెలుసా. ఎందుకంటే ఓన్లీ నెపోటిజం అంటే ఏం కాదు, పేరు సంపాదించారు, రెస్లింగ్ స్కిల్స్, మైక్ స్కిల్స్ అంటే అన్నీ ఉండాలనే మాట. అది ఫిలిం ఇండస్ట్రీ అయినా సరే, రెస్లింగ్ ఇండస్ట్రీ అయినా సరే, అది మీరు అర్థం చేసుకోండి ఒకటి. అండ్ షార్లెట్ ఫ్లేర్ నియర్లీ ఒక అంటే 14 months తర్వాత వచ్చింది బాస్. 14 months అంటే ఒక సంవత్సరం అయిపోయిందనే మాట. 14 months అంటే 14 నెలల తర్వాత వచ్చింది. అండ్ అలాంటప్పుడు ఆ సూపర్ స్టార్కి అంటే షేర్ చేయాలి కదా బాస్. అంటే ఇప్పుడు రాయల్ రంబల్ రిటర్న్ చేసింది అండ్ ఈరోజు రింగ్లో వచ్చి మాట్లాడుతున్నారు, ఫ్యాన్స్ బూ చేస్తున్నారు. అయినా మన షార్లెట్ ఫ్లేర్ నేను మీ అందరికీ చాలా అంటే చాలా మిస్ చేసినానని కొంచెం ఇమోషనల్ అయ్యి చెప్పింది. మీరు ఎప్పుడు బూ చేస్తారు కదా, సో మీరు బూ చేసేవి నేను చాలా అంటే చాలా మిస్ చేసినానని ఈ టైప్లో మన షార్లెట్ ఫ్లేర్ చెప్పింది. అండ్ మన షార్లెట్ ఫ్లేర్ ఏమని చెప్పాను, ఫస్ట్ కొంచెం మంచిగా మాట్లాడింది, బట్ అయినా ఫ్యాన్స్ అర్థం చేసుకోవట్లేదు కదా. సో దాని తర్వాత ఫైనల్గా మన షార్లెట్ ఫ్లేర్ ఫ్యాన్స్ కొంచెం రిప్లై ఇచ్చింది కొంచెం కోపంలో. అండ్ అదేంటంటే చూడండి, మీకు అర్థమైతే లేదు, లాస్ట్ ఇయర్ నా కోసము చాలా దరిద్రంగా ఉండే తెలుసా. ఎందుకంటే నీలో ప్రాబ్లం ఉండే అనమాట. అసలు నేను రికవర్ అవుతానా లేదా నాకే తెలియదు అన్నమాట. నా మోకాల్లో అంటే ఇంజురీ అయిపోయింది అండ్ నేను ఈ నీ ఇంజురీతో నేను చాలా అంటే చాలా సఫర్ అయినా అనమాట. నాకు తెలియదు ఇప్పుడు నేను సర్వైవ్ సిరీస్లో వస్తానా, రాయల్ రంబల్లో వస్తుండే, అసలు నాకు తెలియదు అనమాట. అలాంటి టైం ఉండే, బట్ నేను కష్టపడి వచ్చిన అది మీకు అర్థమైతే లేదని ఈ టైప్లో మన షార్లెట్ ఫ్లేర్ అయిపోయింది. అండ్ మీరు బూ చేసాక సరే, మీరు బూ చేసినా సరే, మీరు హేట్ చేసినా సరే, నేను మీ అందరికీ అంతే లవ్ చేస్తానని మన షార్లెట్ ఫ్లేర్ అయిపోయింది అనమాట. షార్లెట్ ఫ్లేర్ అసలు మేనియా గురించి మాట్లాడుతుంటే సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన మామి, మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ రియా రిప్లీది. సో రియా రిప్లీ రింగ్లో రాగానే మన షార్లెట్ ఫ్లేర్ చెప్పింది, చూడు నేను ఇక్కడ నా మూమెంట్ షేర్ చేస్తున్నాను, బట్ సరే హలో మామి అని ఈ టైప్ చెప్పింది అనమాట. సో అప్పుడే రియా రిప్లీ ఏమేమి చెప్పింది అంటే, ఏంది ఇది న్యూ మూమెంటా, ఇది నీ మూమెంట్ కావచ్చు కానీ ఇది నా షో అని చెప్పింది అనమాట. అండ్ బాస్ అంతేకాదు మాటలు అంటే మన రియా రిప్లీ ఏమేమి చెప్పిందంటే, నీకు గుర్తుందా లాస్ట్ టైం మనం రెసల్ మేనియాలో ఫైట్ చేసినప్పుడు నేను నీకు ఓడిపించిన, సో నువ్వు నన్ను చూస్ చేస్తే నీకు మళ్ళీ ఓడిపించేస్తాను అని ఈ టైంలో రియా రిప్లీ చెప్పింది. సో అప్పుడు మన షార్లెట్ ఫ్లేర్ ఏమేమి చెప్పిందంటే, నీకు గుర్తుందా అంటే మనం ఫస్ట్ టైం రెసల్ మేనియాలో ఫైట్ చేసినప్పుడు నీకు ఎవరు ఓడిపించినారో నేను నీకు ఓడిపించినానని మన షార్లెట్ ఫ్లేర్ చెప్పింది అనమాట. సో రియా రిప్లీ ఏమని చెప్పిందంటే, అప్పుడు నేను బచ్చా అని చెప్పింది. సో ఇప్పుడు వేరే మాట అని చెప్పింది అనమాట. సో అప్పుడు షార్లెట్ ఫ్లేర్ ఏమని చెప్పింది అంటే, చూడు ఇప్పుడైనా సరే నువ్వు ఒక బచ్చా అని అర్థమవుతుంది అని చెప్పింది అనమాట. అండ్ ఇప్పుడైనా నీకు ఓడిపించేస్తాను అని చెప్పింది. అండ్ అయినా మన షార్లెట్ ఫ్లేర్ ఏమని చెప్పింది అంటే, నేను మన NXTలో వెళ్తాను అండ్ నేను మన స్మాక్ డౌన్లో వెళ్తాను, అంటే నాకు ఎవరంతా ఇన్స్పైర్ చేస్తారో నేను చూస్తానని ఈ టైప్లో మన షార్లెట్ ఫ్లేర్ చెప్పింది అనమాట. సో ఇప్పుడు అంటే ప్రజెంట్ కోసము మన షార్లెట్ ఫ్లేర్ ఇంకా ఎవరికి చూస్ చేయలేదు, NXTలోవి కనిపిస్తుందంట, NXTలో వెళ్తుందంట అండ్ మన స్మాక్ డౌన్లో వెళ్తాయని మన షార్లెట్ ఫ్లేర్ అయిపోయింది అనమాట. సో ఒక మంచి సెగ్మెంట్ జరిగింది ఇలా మధ్యలో.
సో చూద్దాం. అంటే ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఐ థింక్ 2 రెస్ల్మేనియాలో మ్యాచెస్ అయిపోయినాయి. అండ్ ఈసారి ఒకవేళ వీళ్ళ మధ్యలో మ్యాచ్ జరిగితే అది ఒక 3వ మ్యాచ్ ఉంటాయి అనమాట. అంటే ఒక మ్యాచ్లో మన షార్లెట్ ఫ్లేర్ ఓడిపించింది, ఇంకో మ్యాచ్లో రియా రిప్లీ ఓడిపించింది. అండ్ ఒకవేళ ఇన్ ఫ్యూచర్ వీళ్ళ మధ్య రెస్ల్మేనియాలో మ్యాచ్ జరుగుతుంది, 3వ మ్యాచ్ ఉంటాయి. అండ్ అప్పుడు ఎవరు గెలుస్తారో వాళ్ళే వీళ్ళిద్దరిలో బెస్ట్ అండ్ ఇద్దరు ఎవరు బెస్టో తెలిసిపోతాయి అనమాట. సో ఈ టైప్ ఉండే సెగ్మెంట్. సో చూద్దాం ఈ ప్రకారం మన షార్లెట్ ఫ్లేర్ ఎవరికి చూస్ చేస్తుందో మీరు కామెంట్స్లో గెస్ట్ చేసి చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు బ్యాక్ స్టేజ్ మన సామీ జైన్ది ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ సామీ జైన్ ఆ ఇంటర్వ్యూలో ఏమని చెప్పినారంటే చూడండి, అసలు ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఏంటంటే మా సీఎం పంక్ ఎప్పుడు ఫైట్ చేయలేదు, ఫస్ట్ టైం ఫైట్ చేస్తున్నాం, ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మన రెస్ల్మేనియా కోసం ఎట్లైనా టికెట్ గెలవాలి కదా, సో అందుకే నేను ఈ క్వాలిఫైయింగ్ మ్యాచ్ గెలిచి నేను ఎలిమినేషన్ చేంబర్లో వెళ్తాను. ఈ టైప్లో మన సామీ జైన్ మాట్లాడుతుంటారు. సో అప్పుడే మన సామీ జైన్ అక్కడ జే ఊసో కనిపించినారు. జే ఊసో దగ్గర వెళ్ళంగానే మన జే ఊసో కొంచెం ఏమన్నారంటే చూడు సామీ జైన్ నువ్వు అర్థం చేసుకోవచ్చు. అంటే చూడండి మ్యాటర్ ఏంటంటే 30 మంత్స్ రాయల్ రంబుల్ మ్యాచ్లో మన జే ఊసోనే ఎలిమినేట్ చేసిన అనమాట సామీ జైన్కి. సో అందుకని సామీ జైన్ కోపంలో ఉన్నాడేమో అనుకున్నారు, బట్ సామీ జైన్ కోపం లేరన్నమాట. సామీ జైన్ ఉల్టా హక్ చేసినారు జే ఊసోకి. సామీ జైన్ ఏమన్నా అంటే అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నా డాగ్ అర్థమవుతుందా అంటే నీకోసం నేను చాలా అంటే చాలా హ్యాపీ ఉన్నాను ఊస్ అని ఈ టైప్లో మన సామీ జైన్ చెప్పినారన్నమాట. అండ్ అంతేకాదు బ్యాక్ స్టేజ్ మన క్యారన్ క్రాస్బీ కలిసినారు మన సామీ జైన్తో. అండ్ క్యారన్ క్రాస్ అండ్ సామీ జైన్ మధ్యలో అదే మనకి చిన్న అంటే ఎవ్రీ వీక్ అదే ప్రాబ్లం మనకి చూడడానికి దొరికాయి అనమాట. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్లో ఎంటర్ అయిపోయింది ద న్యూ డేది. అండ్ బాస్ మనకి ద న్యూ డే వర్సెస్ మన రెమిస్టేరియో అండ్ మన డ్రాగన్ లీ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికి. అంటే ఇది ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండే అన్నమాట. అండ్ బాస్ ఈ మ్యాచ్ బి బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో లోగన్ పాల్ వచ్చినారు, లోగన్ పాల్ ఎంట్రీ అయింది. లోగన్ పాల్ ఈ మ్యాచ్ మధ్యలో చాలా ఇంటరప్ట్ చేసినారన్నమాట. మన రెమిస్టేరియోకి చాలా జరిగింది ఈ మ్యాచ్లో తమాషా. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు ద న్యూ డే. సో నెక్స్ట్ మనకి ఇయో స్కై వర్సెస్ లీ మోర్గన్ మధ్యలో మన ఎలిమినేషన్ చేంబర్ కోసం ఒక మంచి క్వాలిఫైయింగ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ హైలైట్ ఏంటంటే బ్యాక్ స్టేజ్ ఆల్రెడీ మన ఇయో స్కై పైన అటాక్ చేసి అనమాట. లీ మోర్గన్ రియా రిప్లీ కాపాడానికి వచ్చినప్పుడు రఖేల్ రోడ్రిగస్ రియా రిప్లీ పైన పెట్టేసి అనమాట. సో అదొక చిన్న అడ్వాంటేజ్ ఉండే అనమాట వీళ్ళ దగ్గర. ఎందుకంటే కొంచెము అంటే పెయిన్లు కనిపించాయి అనమాట మన ఇయో స్కై. సో అందుకే లీ మోర్గన్ కొంచెం బాగా టక్కరిస్తుంటుంది ఈ మ్యాచ్. అంటే అయినా ఇయో స్కై బాగానే ఫైట్ చేసి అనమాట. మంచి టక్ ఫర్ మ్యాచ్ ఉండే. రింగ్ సైడ్ మన రఖేల్ రోడ్రిగస్ ఈ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేస్తుంటే చాలా ఇంటరప్ట్ చేస్తుంటుంది. సో అందుకని అక్కడ మన మామీ రియా రిప్లీ వచ్చి అనమాట మన ఇయో స్కైకి హెల్ప్ చేయడానికి వచ్చింది. అండ్ మన రియా రిప్లీ రఖేల్ రోడ్రిగస్ పైన అటాక్ చేస్తుంటుంది. సో అప్పుడే మన లీ మోర్గన్ రియా రిప్లీ హెయిర్ పట్టుకోనమాట. సో ఇప్పుడు ఆ హెయిర్ ఇడిపియానికి మన రియా రిప్లీ ఒక పంచ్ ఇచ్చేసింది మన లీ మోర్గన్కి. అండ్ రెఫరీ చూసిండు. సో అందుకని మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది బాస్. అండ్ డిస్క్వాలిఫికేషన్ వల్ల ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన లీ మోర్గన్ గెలిచింది అనమాట. లీ మోర్గన్ క్వాలిఫై అయిపోయింది. అండ్ మన ఇయో స్కై పాపం ఓడిపోయింది. సో నిజంగా ఇది కరెక్ట్ కాలేనమాట. ఇయో స్కై అండ్ రియా రిప్లీ మధ్య చిన్న ప్రాబ్లమ్ చూడడానికి దొరికాయనమాట. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు మీరు కామెంట్స్లో చెప్పొచ్చు బాస్. అండ్ అంతేకాదు దాని తర్వాత మనకి ఒక మంచి సెగ్మెంట్ చూడడానికి దొరికింది మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్. సో మన సెత్ రాలెన్స్ అంటే రాయల్ రంబుల్ చాలా కోపంలో కనిపిస్తున్నారు, బట్ ఈరోజు చాలా మంచి మూడ్లో వచ్చినారన్నమాట మన సెత్ రాలెన్స్. సో మన సెత్ రాలెన్స్ అక్కడ రింగ్లో వచ్చినారు. రింగ్లో వచ్చిన తర్వాత మన సెత్ రాలెన్స్ చెప్పినారు చూడండి వెల్కమ్ టు మండే నైట్ రాలెన్స్ అని అందరు ఫ్యాన్స్కి వెల్కమ్ చేసినారు. దాని తర్వాత మన సెత్ రాలెన్స్ చెప్పినారు చూడండి నా మనసులో చాలా బరువు ఉంది. సో ఈరోజు నేను చాలా మాట్లాడుతాను, చాలా ఉందన్నమాట నా మనసులో. అండ్ ఆ మాటలు విన్న తర్వాత మీలో కొంతమందికి నచ్చొచ్చు అండ్ మీలో కొంతమంది నచ్చకపోవచ్చు. సో ఫస్ట్ మనం జే ఊసో నుంచి స్టార్ట్ చేద్దాం. సో జే ఊసో ఫైనల్ రెస్ల్మేనియా కోసం టికెట్ గెలిచినాడు. సో సరే నిజం చెప్పాలంటే నాకు జే ఊసో కోసం చాలా జే ఊసో చాలా హ్యాపీ ఉన్నా అనమాట. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను జే ఊసో పైన. ఎందుకంటే మంచిలో ఎప్పుడు మంచి జరుగుతాయన్నమాట. జే ఊసో ఒక మంచి డిజర్వింగ్ సూపర్ స్టార్ అండ్ జే ఊసో గెలిచినందుకు నేను హ్యాపీ ఉన్నాను. బట్ సీఎం పంక్ గురించి మాట్లాడితే సీఎం పంక్ రెస్ల్మేనియా ఫ్యూచర్ ఇంకేం తెలియదు అనమాట. అంటే స్టిల్ ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు మన సీఎం పంక్ రెస్ల్మేనియా ఫ్యూచర్ కోసం. సో అందుకని నిజం చెప్తున్నాను చాలా హ్యాపీగా ఉందన్నమాట. అండ్ అయినా సీఎం పంక్ పెద్ద చెత్త. అండ్ అలాంటి చెత్తకి అంటే రాయల్ రంబుల్ అంటే సీఎం పంక్ రాయల్ రంబుల్ గెలవలేదు కదా. సో అది చాలా హ్యాపీ మూమెంట్ అనమాట సెత్ రాలెన్స్ కోసము. అండ్ ఆ లోగన్ పాల్ హెల్మెట్ చేసిండు సీఎం పంక్ ఈ టైప్లో మాట్లాడినారు. అండ్ అంతేకాదు సెత్ రాలెన్స్ ఏమన్నారంటే రోమన్ రేన్స్ అంటే రోమన్ రేన్స్ గురించి మాట్లాడినారు. రోమన్ రేన్స్ పేరు చెప్పగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ ఓటీసీ అని చాంట్ చేసినారు. సో అప్పుడే మన సెత్ రాలెన్స్ ఏమన్నారంటే మీ ఓటీసీ రాయల్ రంబల్లో ఓడిపోయినాడు.
అండ్ నాకు తెలుసు మీలో చాలా మంది రోమన్ రైన్స్ అప్డేట్ కోసం అంటే రోమన్ రైన్స్ ఇంజూర్డ్ అయినాడా కాలేదా అని మీలో చాలా మంది చాలా ఆలోచిస్తున్నారు రోమన్ రైన్స్ కోసం. బట్ మీకు నిజం ఎవరు చెప్పారనేమాట. అంటే పాల్ హేమన్ ఈ రోమన్ రైన్స్ అంటే డబ్ల్యూడబ్ల్యూ అంటే వీళ్ళు ఎవరు మీకు నిజం చెప్పరు. అండ్ ఆ నిజం ఏంటంటే రోమన్ రైన్స్ గాయపడ్డాడు, అంటే నేను ఆ గాయం ఇచ్చిన అనమాట రోమన్ రైన్స్కి. సో అందుకని చెప్తున్నాను రోమన్ రైన్స్ ఇంజూర్డ్ ఉన్నాడు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే రోమన్ రైన్స్ రెస్ల్మేనియా ఫీచర్ తెలియదు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు తెలుసు మీరు చాలా మందికి నచ్చలేదు నేను రోమన్ రైన్స్ పైన అటాక్ చేయడం. బట్ నిజం చెప్పాలంటే నేను చేసి నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి రోమన్ రైన్స్ ఏం చేసినాడు, రోమన్ రైన్స్ క్లోజ్ ఉన్న వాళ్ళతో అంటే అందరి పైన రోమన్ రైన్స్ అంటే అందరికీ హర్ట్ చేసినాడు అనమాట. సో అందుకే నేను వేరే చేసినాను. అండ్ నా ప్లేస్లో ఒకవేళ రోమన్ రైన్స్ ఉంటే రోమన్ రైన్స్ ఈ అవకాశం లాభం లేపి నా పైన అటాక్ చేస్తుండే రాయల్ రంబల్లో. సో అందుకని నేను అటాక్ చేసినాను రోమన్ రైన్స్ పైన. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నా గురించి మాట్లాడితే అంటే సెత్ రాలెన్స్ గురించి మాట్లాడితే సెత్ రాలెన్స్ ఇప్పుడు రాయల్ రంబల్ ఓడిపోయినాడు. బట్ నేను ఎక్కువ పాస్ట్ గురించి ఆలోచించాను అనమాట, ఎందుకంటే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను క్వాలిఫైయింగ్ మ్యాచ్లో ఫిన్ బ్యాలర్తో ఫైట్ చేస్తాను అనమాట. అండ్ నేను అంటే ఆ మ్యాచ్ని క్వాలిఫై చేసి ఎలిమినేషన్ చేంబర్లో వెళ్తానని ఈ టైప్లో మన సెత్ రాలెన్స్ మాట్లాడినారు. అండ్ దాని తర్వాత మన సామి జైన్కి పిలిచినారు అనమాట, ఎందుకంటే సామి జైన్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ ఉండే ఈరోజు. అంటే మన ఎలిమినేషన్ చేంబర్ కోసమే క్వాలిఫై మ్యాచ్ ఉండేది. సో అందుకనే సామి జైన్ చాలా హైప్ చేసినారనమాట. అంటే నువ్వు ఏదో కూడా చేసి అంటే నువ్వు సీఎం పంక్ ఓడిపోయారు, ఎందుకంటే సీఎం పంక్ ఏమేమి చెప్పిండు, నువ్వు సీఎం పంక్ లెవెల్ సూపర్ స్టార్ కాదు, అది నిజం కాదు. అంటే అసలైన నిజం ఏంటంటే నువ్వు సీఎం పంక్ అంటే నీ లెవెల్ ఇంకా చాలా హై ఉందన్నమాట. ఎందుకంటే నువ్వు మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసిన సీఎం పంక్ ఇంకా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయలేదు, అర్థమవుతుందా అని అంటే చాలా మోటివేట్ చేసినారనమాట. అంటే సీఎం పంక్ ఓడిపి అని చెప్పినారు. అంటే మన సీఎం పంక్ క్వాలిఫై కావద్దు, ఎలిమినేషన్ చేంబర్కి వస్తామని ఇట్లా చెప్పినారనమాట. అండ్ మన సెత్ రాలెన్స్ అక్కడికి వెళ్ళిపోతున్నప్పుడు మన సీఎం పంక్ ఎంట్రీ అయింది. సీఎం పంక్ ఎంట్రీ కాగానే మన సెత్ రాలెన్స్ మరోసారి అంటే సీఎం పంక్ అటాక్ చేద్దాం, బట్ మన అఫీషియల్స్ ఆపేసినారనమాట. ఇలా మధ్యలో బ్రాల్ జరగలేదు. దాని తర్వాత బాస్ మనకి రా మెయిన్ ఈవెంట్లో మన సీఎం పంక్ వర్సెస్ మన సామి జైన్ మధ్యలో ఒక మంచి క్వాలిఫైయింగ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ నిజం చెప్పాలంటే సామి జైన్ చాలా జబర్దస్త్ టక్కర్ ఇచ్చినారు బాస్ మన సీఎం పంక్కి. ఎస్ అంటే సీఎం పంక్కి అర్థమైపోయింది అన్నమాట ఈ మ్యాచ్లో. అంటే సీఎం పంక్ ఏమనుకున్నారంటే సామి జైన్ సీఎం పంక్ లెవెల్ సూపర్ స్టార్ కాదేమో అనుకోండి, బట్ సీఎం పంక్ అర్థమైపోయింది సామి జైన్ ఇప్పుడు ఒకప్పుడులా కాదు, ఇప్పుడు ఒక మంచి టక్కర్ ఇచ్చిండు అనమాట ఈ మ్యాచ్లో. చాలా మంచి రెస్లింగ్ మనకి ఈ మ్యాచ్లో చూడడానికి దొరికింది. అండ్ ఫైనల్లీ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన సీఎం పంక్ మన ఎలిమినేషన్ చేంబర్ కోసం క్వాలిఫై అయిపోయినారన్నమాట. అండ్ దాని తర్వాత కొంచెం రెస్పెక్ట్ ఇచ్చినారు మన సామి జైన్. కానీ అంతలోనే ఎంకల్ నుంచి కెవిన్ ఓవెన్స్ వచ్చినారు బాస్. అంటే కెవిన్ ఓవెన్స్ ఇంజూర్డ్ ఉన్నారు, కెవిన్ ఓవెన్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇంజూర్డ్ ఉన్నట్టు. బట్ అయినా కెవిన్ ఓవెన్స్ వచ్చి సామి జైన్ పైన అటాక్ చేసినారు. ఇది నిజంగా చాలా షాకింగ్ ఉండే అనమాట. కెవిన్ ఓవెన్స్ సామి జైన్ పైన అటాక్ చేసిండు. అండ్ అంతేకాదు ఆ బ్యాండెడ్ మూవ్ పాయిల్ డ్రైవర్ ఇచ్చి పడేసిండు బాస్ మన సామి జైన్కి. బ్యాండెడ్ మూవ్ పడ్డది ఈరోజు. కెవిన్ ఓవెన్స్ చాలా భయంకరంగా అటాక్ చేసిండు అనమాట మన సామి జైన్ పైన. నిజంగా చాలా షాకింగ్ ఎండింగ్ ఉండే ఈరోజు రాది. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది. బట్ మన వీడియో ఇంకా అయిపోలేదు, ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం మన అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ గురించి. ఎందుకంటే బాస్ చూడండి కోడీ రోడ్స్ పైన మనకి చాలా మిక్స్డ్ రూమర్స్ వస్తున్నాయి అనమాట. లైక్ ఇప్పుడు మన కోడీ రోడ్స్ అంటే ఆ టైటిల్ అంటే అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ ఆ టైటిల్కి రిలంకిష్ చేస్తాడా అని, అంటే ఇప్పుడు ఆ టైటిల్కి వదిలేసి వెళ్ళిపోతాడా అని. ఎందుకంటే చూడండి ఓపెన్లీ చెప్పాలంటే మన కోడీ రోడ్స్ ఇంజూర్డ్ అయినారు, అంటే ఈ రాయల్ రంబల్ మ్యాచ్లో కోడీ రోడ్స్ ఇంజూర్డ్ అయినారని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి అనమాట. అండ్ నేను మీ అందరూ నిన్ననే ఒక వీడియో క్లియర్గా చెప్పినాను, నేను కొంచెం కనుక్కొని ట్రై చేస్తాను, చూద్దాం ఇంకేమైనా రూమర్స్ వస్తాయని. సో మనకి ఓపెన్లీ చెప్పాలంటే మిక్స్డ్ రూమర్స్ వస్తున్నాయి అనమాట కోడీ రోడ్స్ పైన. సో ఫస్ట్ రూమర్ ఏంటంటే కోడీ రోడ్స్ ఇంజూర్డ్ ఉన్నారు. అండ్ ఆ ఇంజురీ వల్ల మేబీ కోడీ రోడ్స్ ఆ టైటిల్కి రింగ్లో ఉద్దేశం వెళ్ళిపోవచ్చు, అంటే రిలంకిష్ చేసినా చేయొచ్చు ఆ ఛాంపియన్షిప్ కానీ, ఇలాంటి రూమర్ అనమాట. అండ్ సెకండ్ రూమర్ ఏంటంటే లేదు అంటే ఇంజూర్డ్ ఉన్నా సరే అంటే మన కోడీ రోడ్స్ టైటిల్ రిలంకిష్ చేయరు, అంటే రెస్ల్మేనియాకి రికవర్ అయిపోతాం కూడా రెస్ల్మేనియా డైరెక్ట్గా ఫైట్ చేస్తారని ఈ టైప్లో మనకి సెకండ్ రూమర్ అనమాట. అండ్ థర్డ్ రూమర్ గురించి నేను మీ అందరికీ ఆల్రెడీ నేను మన రాయల్ రంబల్ రోజే ఆ రోజు చెప్పేసిన అనమాట. మేబీ ఇదంతా అంటే ఆ రోజు మన కోడీ రోడ్స్ అంటే కెవిన్ ఓవెన్స్ ఇంత భయంకరంగా దెబ్బ తాకినప్పుడు ఆ రింగ్ అంటే ఆడ కామెంట్ స్టైల్ పైన ఇలా పడి ఆ టైటిల్స్ పైకి లేపినా కదా. సో అందుకనే ఫ్యాన్స్ కొంచెం హేట్ చేసినాక అంతే, అంటే మన కోడీ హీల్ టర్న్ చేసిండేమో అని ఇలా డౌట్ వచ్చేలా చేసిండు కదా మన కోడీ రోడ్స్ ఫ్యాన్స్ వచ్చిన డౌట్ వచ్చింది కదా. సో అందుకని ఇప్పుడు అదంతా ఇప్పుడు ఓపెన్ చెప్పాలంటే ఫ్యాన్స్ అంతా మర్చిపోవాలి, అంటే ఫ్యాన్స్ సపోర్టింగ్ ఎక్కువ చేయాలి కోడీ రోడ్స్ కంటే, ఏదో ఒకటి ఇలాంటి యాంగిల్ చూపించాల్సిందే అని ఇలాంటి ఒక రూమర్ ఉందన్నమాట. సో ఇప్పుడు మిక్స్డ్ రూమర్స్ ఉన్నాయి.
సో చూద్దాం ఇప్పుడు మీరేమంటే నిజంగానే WWE అంటే కోడి రోడ్స్ దగ్గరికి వెళ్ళి టైటిల్ తీసుకుంటారా, అంటే కోడి రోడ్స్ ఆ టైటిల్ రిలంక్ చేసి వెళ్ళిపోతారా, రసమేయాలో ఫైట్ చేయరా? సో ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది బాస్? అంటే మీరు నాకు అడిగితే మాత్రం నేను మొత్తం కనుక్కుంటే ప్రజెంట్ కోసం మిక్స్డ్ రూమర్స్ వస్తున్నాయి అండ్ ఈ స్మాక్ డౌన్లో వస్తున్నారన్నమాట మన కోడి రోడ్స్. సో చూడాలి ఈ స్మాక్ డౌన్ లోపు ఇంకేమైనా రూమర్స్ వస్తే కోడి రోడ్స్ టైటిల్ రిలంకేష్ పైన ఇంకేమైనా క్లారిటీ వస్తే నేను మీ అందరికి అప్డేట్ ఇస్తాను. కానీ ప్రజెంట్ కోసం అయితే మిక్స్డ్ రూమర్స్ అన్నమాట చేయొచ్చు, లేదంటే లేదని ఈ టైప్లో వస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఎక్కడో కోడి రోడ్స్ ఇంజర్డ్ ఉన్నారని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు మీరేమంటారు దీనిపైన మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.